చిప్పకాయల కిషోర్ గారు మండల ప్రెసిడెంట్, నా పేరు నాగర్ లక్ష్మీనారాయణ జిల్లా వైస్ ప్రెసిడెంట్, నా పక్కన ఉన్నవారు మాస్టర్ శంకర్ గారు బాగా మాజీ కార్పొరేటర్, అటుపక్కన జిల్లా కార్యదర్శి భద్రం కిషన్ గారు, అటుపక్కన ఆకుల శ్రీనివాస్ గారు మాజీ మాజీ కార్పొరేటర్, అటుపక్కన ఓం సింగ్ గారు ఎస్టీ మోర్చా నాయకులు, మరియు ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి మండల అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తారు. ఈరోజు మీడియా సమావేశం నిర్వహించాల్సిందిగా జిల్లా అధ్యక్షులు పెద్దలు దినేష్ పటేల్ కులాచారి గారు. మొన్న అమిత్ షా గారి పసుపు రైతుల సమ్మేళనం, రైతు మహాసమ్మేళనం విజయవంతం చేసిన ప్రతి ఒక్క రైతు కుటుంబానికి సంబంధించిన వ్యక్తులకు, ఆ సమావేశానికి విచ్చేసిన నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క అభిమానికి, సహకరించిన జిల్లా యంత్రాంగానికి, అధికార యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, ముఖ్యంగా ఎన్నో ఒడిదిక్కులు ఎదుర్కొని అతి మీడియా కవరేజ్ చేసిన పత్రికా విలేకరులు జిల్లా పార్టీ తరఫున ఒక 2 రోజులు కొంచెం ఫీవర్ ఉండే, తెల్లారి నుంచి బయటికి వెళ్ళొద్దని చెప్పి ఉద్దేశంతో వెళ్ళలేదు. కాబట్టి ఈరోజు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు మొదటి ఆషాఢ ఆదివారం అన్ని గ్రామాల్లో అమ్మవారి ఉత్సవాలు, బోనాలు తీసుకుంటున్న సందర్భాల్లో అంత పెద్ద ఎత్తున ఆ సుమారు ఒక 20,000 కుర్చీలు వేయడం జరిగింది. దాంట్లో ఆ చేను సరిపోక ఆ గ్రౌండ్ బయట ఇంకో 20,000 మంది ఉన్నారు, రోడ్ల మీద ఇంకా 1,000 మంది ఉన్నారు. అంటే సుమారు 50,000-60,000 మంది ఈరోజు అన్ని సమావేశానికి వచ్చిందంటే నిజంగా కూడా ఏ గ్రామంలో కూడా ఎక్కడ కూడా కేవలం ఒక ట్రాన్స్పోర్ట్ ఏదో అరేంజ్ చేసుకున్నారు లోకల్ అక్కడున్న నాయకులు. కానీ అంత సభ విజయవంతం చేసిరంటే మంచి చేస్తే ఆశీర్వదిస్తారు ఇందూరు ప్రజలన్న దానికి నిదర్శనం తెలియజేసుకుంటూ మరొక్కసారి వారందరికీ పేరు పేరున జాతీయ భారతీయ జనతా పార్టీ తరఫున, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున, ఇందూరు భారతీయ జనతా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు వారి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక పసుపు బోర్డు ఏర్పడిన తర్వాత ఆ రైతులను చూసి, ఆ ప్రజలను చూసి, ప్రజల్లో ఉత్సాహం చూసి అదేదో బీజేపీకి ప్లస్ అవుతుందని ఈ మీటింగ్ అయినా 1-2 గంటలకు ఒక ఆయన జాబ్ పాటను ఇంగ్లీష్లో ఏమంటాడో తెలియదు ఆయనకు, ప్రశాంత్ రెడ్డి గారు. ఆయన చెప్పిన మా పేరు అది కస్టడీ పేరు. అంటే ఆయన పసుపుగడ్డ అయిన బాల్కొండలో పుట్టి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెళ్ళిన కేసీఆర్ పక్కపొంటి హెలికాప్టర్లో సీట్లు దుమ్ముకుంటా కూర్చొని కనీసం పసుపు రైతులకు ఏం చేశాడు ఇవాళ ఆయన మాట్లాడుతున్నాడు. అలాగే ఆర్మూర్ మాజీ శాసనసభ్యుడు, ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకే అర్థమైతలేదు. ఎమ్మెల్సీ కవిత గారు వారేం మాట్లాడతారు. నిన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, నేను ఇవాళ భూపతి రెడ్డిని అడుగుతున్నాను, ఏం చేసావు నువ్వు అమిత్ షాని అడుగుతున్నావు. అదే వేదిక మీద ఇలా మంత్రి ఇది జిల్లా ప్రజలకు, పసుపు రైతులకు ఏ రకంగా ఉపయోగం ఉంటుందో మన తుమ్మల నాగేశ్వరరావు గారు స్పష్టంగా చెప్పినప్పుడు నువ్వు కూర్చున్నవాడ. నిజంగా కూడా నీకు ఇది ఉంటే మాట్లాడేది. నేను ఇవాళ అడుగుతున్న భూపతి రెడ్డి గారికి, మీరు సుదర్శన్ రెడ్డి గారి జిల్లా నుంచి గెలిచారు. ఇప్పటికీ సుదర్శన్ రెడ్డి 18 నెలలు దాటి 19వ నెల ఇవ్వడానికి ఎన్నికలై 19 నెలల లెటర్ ప్యాడ్ కొట్టుకోలేదు. నువ్వు 19 నెలల ఎమ్మెల్యే రూరల్లో ప్రభుత్వ కార్యాలయం ఎక్కడుందో తెలియదు. 118 నియోజకవర్గాల్లో ఆ స్థానిక శాసనసభ్యుడికి ఏదైతే క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటో క్యాంప్ ఆఫీస్ ఉంది, నీకున్నదా క్యాంప్ ఆఫీస్ అని అడుగుతున్నా. నువ్వు పసుపు బోర్డు గురించి మాట్లాడతావా అని అడుగుతున్నా నేను. ఇవాళ దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్నారు. నీ 2 ఎమ్మెల్యేలు ఉంటే ఒక ఎమ్మెల్యేకి లెటర్ ప్యాడ్ లేదు ఇప్పటికీ సుదర్శన్ రెడ్డి గారికి, నీకేమో క్యాంప్ ఆఫీస్ దిక్కు లేదు. మీరు పసుపు బోర్డు గురించి మాట్లాడే వాళ్ళ అని అడుగుతున్నా నేను. ప్రశాంత్ రెడ్డి మాట్లాడుకుంటూ చెల్లికి మళ్ళీ పెళ్లి అని అంటున్నాడు. ప్రశాంత్ రెడ్డి గారు, అది పసుపండి, నీకు ఆ మాట మాట్లాడలేదు నోరెట్లా వచ్చింది అని అడుగుతున్నా నేను.
175 మంది నీ ప్రాంతంలో ప్రతి గ్రామం నుంచి బాల్కొండ నుంచి ప్రతి గ్రామం నుంచి నామినేషన్ వేసి నీ బాబు బిడ్డను కవితను చిత్తుగా ఓడగొట్టేందుకు కారణమైన పసుపు రైతుల ప్రాంతంలో పుట్టించినోడివి నీకు నోటికి ఎట్లా వచ్చింది మళ్ళీ పెళ్ళి అని చెప్పి దౌర్భాగ్యంగా మాట్లాడుతున్నారు వాళ్ళ మీరు చెప్పేది. అదే వేదిక మీదకి వచ్చి అమిత్ షా గారు మాట్లాడుతూ చెప్పారు, దేశవ్యాప్తంగా చూసారు అమిత్ షా గారు వచ్చిన తర్వాత. ఎక్కడో ఢిల్లీలో ఉండాల్సింది, కలకత్తాలో ఉండాల్సింది, సాంగ్లీ లాంటి కమర్షియల్ మార్కెట్ ఉండాల్సిన కేంద్ర కార్యాలయాన్ని ఇక్కడ తీసుకొచ్చిండు. ఇన్నేళ్ల చరిత్రలో ఒక జాతీయ బోర్డుకు ఇందూరోడు ఎవడన్నా ప్రెసిడెంట్ చైర్మన్ ఉన్నాడా అని అడుగుతున్నాను నేను. ఇవల్ల ఏ బోర్డు అయినా సరే ఇందూరుకు సంబంధించిన ఒక వ్యక్తి బోర్డు చైర్మన్ ఉన్నాడా అని అడుగుతున్నాను నేను. ఇవాళ పసుపు బోర్డుకు ఇందూరు బిడ్డను పల్లెగంగారెడ్డి చైర్మన్ చేసుకుంటే అభినందించాల్సిన పోయింది. ఢిల్లీలో, కలకత్తాలో, బాంబేలో ఉండాల్సిన పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని తీసుకొచ్చి ఇందూరు గడ్డ మీద పెట్టి ప్రైవేట్ ఆఫీసు, ఒకడేమో మా బాబుకి టీఆర్ఎస్ కట్టించిన ఆఫీసు 57,000 రూపాయల కిరాయి ఇచ్చి ప్రభుత్వం నుంచి 2 ఎకరాల భూమి అడిగినాం. ఇద్దరు గెలిచిన మీ ఎమ్మెల్యేలకు ఒకటికి లెటర్ ప్యాడ్ దిక్కులేదు, ఒకటికి ఆఫీస్ దిక్కులేదు. మీరు మాట్లాడతారు. 10 ఏళ్ళ అధికారం చేసిన టీఆర్ఎస్ వాళ్ళేమో దాని గురించి మాట్లాడతారు. ఎన్నిసార్లు ప్రారంభిస్తారు? మొన్నటి దగ్గర మా ఆఫీస్ ఎక్కడ అంటే ఎంత కుళ్ళు కుతంత్రం ఉందంటే వీళ్ళ దగ్గర. నేను ఇవాళ చెప్తున్న టీఆర్ఎస్ వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు ఖబర్దార్ మీద, ఇది రైతులకు సంబంధించి. నిన్న అమిత్ షా గారు అదే వేదిక మీదకి వచ్చి ఈ కమర్షియల్ క్రాఫ్ట్స్ జాతీయ స్థాయిలో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశాం, దాని ప్రాంతీయ కార్యాలయాన్ని ఇందూరు తెస్తాను ప్రకటించాడు. అదే వేదిక మీదకి వచ్చి పాలిటెక్నిక్ గ్రౌండ్లో పసుపు రైతుల సమ్మేళనం, రైతు మహాసమ్మేళనం నుంచి ఏదైతే ఆర్గానిక్ పంటలు ఉంటాయో పంటలకు సంబంధించిన జాతీయ కేంద్రం ఏదైతే ఇది ఉందో, జాతీయ ఇది ఉందో, దానికి సంబంధించిన రీజనల్ ఆఫీస్ ఇక్కడ తీసుకొస్తామని చెప్పాడు. ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్, ఇప్పుడు పల్లెగంగారెడ్డి గారు వారి టీం ఏదైతే వాళ్ళ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారో, జిల్లా కలెక్టర్ గారికి ఆ జిల్లా పరిషత్ బ్యాక్ సైడ్ ఒక 2 ఎకరాలు ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పోయినాయి. అక్కడ 2 ఎకరాలు ఏర్పడితే 2 ఎకరాలు ఇస్తే పెద్ద బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేస్తే అక్కడికి సంబంధించిన ఈ భారతదేశం సంబంధించిన 23 రాష్ట్రాల వాళ్ళు నెలలో 2 నెలలకో మీటింగ్కో అక్కడికి రావడం, ఇంకేదైనా జాతీయ బోర్డు. ఎందుకంటే నిన్న మనం చూసాం ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చారు. ఎంతో అంటే కామర్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు, స్పైసెస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు, పసుపు బోర్డు, టర్మరిక్ బోర్డు సంబంధించిన వాళ్ళు, ఇంతమంది అధికారులు వచ్చి ఈ ప్రాంతంలో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏంది హైదరాబాద్ ఎయిర్పోర్టుకు 170 కిలోమీటర్ల దూరంలో ఒక కేంద్ర కార్యాలయం పెట్టడం ఏంది? కేవలం ధరంపురి అరవింద్ అనే వ్యక్తి ఈ పసుపు రైతుల కళ్ళల్లో ఆనందం చూద్దామని తాపత్రయంతో తెచ్చిన ఆఫీసే ఆ పసుపు బోర్డు కార్యాలయము. మీరు 18 నెలల నుంచి పడీది వాడేస్తే ఆడ దేశీ చికెన్ అమ్మబడు అని చెప్పి గోడల మీద రాసుకుంటారు. అసాంఘిక శక్తులకు అడ్డా అయింది అది ఏదైతే ఆఫీస్ ఉంటుందో, ఇలా దాన్ని పావనం చేసి ప్రజలకు ఉపయోగపరంగా చేసింది పసుపు బోర్డు కార్యాలయం. అలాంటి కార్యాలయాల గురించి అటు టీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ మాట్లాడడం చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఇది ఖండన చేయకపోతే వాళ్ళని వదిలేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఆనందంగా ఉన్న రైతు ఎందుకు బాధ ఆవేదన. చాలా మంది రైతులు ఫోన్ చేస్తున్నారు, సార్ ఆడికి అర్ధగంట వాళ్ళు మాట్లాడుతుంటే ఎందుకు సార్ మన తరఫు నుంచి ఇది వస్తలేదని అంటున్నారు. నేను ఇప్పటికైనా చెప్తున్నా ప్రశాంత్ రెడ్డికి కానీ, భూపతి రెడ్డి గారికి కానీ, లేదు కవిత గారికి కానీ, ఇంకా మీరు పసుపు బోర్డుని ఇంకా ఎన్నిసార్లు తీస్తే అన్నిసార్లు అరవింద్కు మంచి జరుగుతుంది తప్ప మీకు చెడు జరుగుతుంది తప్ప దానివల్ల మీకు ఉపయోగం లేదు. ఇప్పటికైనా మీ మాటలు వెనుక తీసుకోవాలి, పసుపు రైతులకు క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా ఇందూరు శాఖ దగ్గర డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి మరొకసారి ఈ సమావేశాన్ని ఏదైతే అంత మంచి బహిరంగ సభను వారు ఎక్కడ కూడా అలసట లేకుండా వారు వస్తుంటే చెప్పాడు, మాతో మాట్లాడిన క్షణాల్లో చెప్పాడు, ఎంతమంది వేల మంది రోడ్డు మీదకి వెళ్ళి
మహిళలు కనబడిన తర్వాత అనుకున్నాడట అసలు బహిరంగ సభలు ఎవరైనా ఉన్నారా లేదా అని. కానీ బహిరంగ సభకు వచ్చిన తర్వాత చూశాడట ఇంతమంది ఉన్నారట. నేను చెప్పాను సార్ వీళ్ళిద్దరే కాదు సార్, మీరు చూసింది సగం, ఈడ సగం, ఇంతకు రెండింతలు పోలీసు వాళ్ళు బయట ఆపేసారు. ఎందుకంటే తొక్కిసలాట్లు అయితే జిల్లా యంత్రాంగము ఆ గ్రౌండ్ కెపాసిటీ దానికి డబుల్ కెపాసిటీ అక్కడ ఉన్నారు. ఇంకా బస్సెస్ను వదిలితే ఆ క్రౌడ్ను వదిలితే ఎక్కడ తొక్కిసలాట అని చెప్పి జిల్లా యంత్రాంగం అప్పుడు మేము ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ సార్ వద్దు సార్, మీ మంచికి చెప్తున్నాం, ప్రజల మంచికి చెప్తున్నాం, ఇక్కడ తొక్కిసలాట అయితే అంటే ఇవాళ మీరు అర్థం చేసుకోవాలి ఏ రకంగా సభ విజయవంతమైందో. కాబట్టి ఇట్టి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఇందూరు భాజపా తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మేము ఎప్పుడైతే ఆఫీస్ అలాట్ చేసారో పోయినాం, బయట కృష్ణరాయలో పేరుంది, చికెన్ ఫ్రై అమ్మబడును, బోర్డు పెయింట్తో, బోర్డు కాదు, అందరు చూసారు, చికెన్ ఫ్రై అమ్మబడును. లోపల చూస్తే బాటిల్స్. ఇది నేను చెప్పింది కాదు, మొదటిసారి ఆఫీసులో అడుగు పెడుతుంటే గోడకు పెయింట్తో రాశారు. ఏదో బోర్డు తీసుకొచ్చాడో బయట ఉన్న బోర్డు తీసుకొచ్చాడో పెట్టిరు సార్, రోడ్డు మీద పెట్టుకోలే ఇక్కడ పెట్టుకున్నారు కాదు, ఆ గోడకు రాసిన పెయింట్ గురించి చెప్తున్నా. ఫ్రై అమ్మబడును. అక్కడ జరిగిన సంఘటన లోపలికి వెళ్ళి చూస్తే ఆ రూమ్లలో చూసినా ఎక్కడ చూసినా ఏమున్నాయో అందరికి కనపడ్డాయి. అంటే 18 ఏళ్ళ నుంచి చూసినోడు లేడు. కరెంటు బిల్లు పెరిగిపోయిందని, కరెంటు బిల్లు కట్టినోడు లేడు. కాబట్టి అలాంటి దాన్ని తీసుకొచ్చి ఉపయోగంలో పెట్టి అది ఎవరైనా వాడుకుంటున్న గుంజుకున్నామంటే ఒకటి మాట నచ్చు కాదు, మేము అది కూడా వేయలేదు. ప్రభుత్వాన్ని అడిగాము, ఒక 4-5 బిల్డింగ్స్ అడిగాము. ప్రైవేట్ బిల్డింగ్లో పెట్టుకుంటే వాళ్ళ ఫ్యామిలీస్తో ఇబ్బంది ఉంటుంది, రైతులు వచ్చినప్పుడు ఆగురి చేయనంటే ప్రభుత్వ బిల్డింగ్ కావాలనుకున్నాం. కట్టాలంటే 2-3 సంవత్సరాలు పడుతుంది బిల్డింగ్, దానికి ప్రభుత్వం స్థలం కేటాయించాలి. ఇదే జిల్లా పరిషత్ బ్యాక్ సైడ్ ఏదైతే ఖాళీ స్థలం ఉందో అట్టి ఖాళీ స్థలం కోసం ప్రపోజల్స్ పంపించారు. జిల్లా కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు పంపించినట్టు. మరి ముఖ్యమంత్రి గారు, ఈ మంత్రులు ఇప్పుడు మాట్లాడుతున్న ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. 100% వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడాడు వేదిక మీద, ఇది మంచి నిర్ణయం అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు అదే పార్టీ ఎమ్మెల్యే నిన్న వాళ్ళ పార్టీ కార్యకర్తల మీటింగ్లో మాట్లాడుతూ భూపతి రెడ్డి గారు అమిత్ షా గారిని అడుగుతున్నాడు. నేను భూపతి రెడ్డిని అడుగుతాను, 18 ఏళ్ల కింద మీరు వాగ్దానం చేసిన ఎన్ని నెరవేర్చిన రూరల్ అని అడుగుతున్నాను. అమిత్ షా గారిని అడిగే ముందు, బీజేపీని అడిగే ముందు మీ వాగ్దానాలు ఎన్ని నెరవేరినాయి ఒకసారి చెప్పండి. కనీసం నీ కార్యాలయం ఉందా కూర్చునేందుకు? ఇలా అర్బన్ ఎమ్మెల్యేకి వద్ద ఉంది, ఆర్మూర్ ఎమ్మెల్యేకి వద్ద ఉంది, బోధన ఎమ్మెల్యేకి వద్ద ఉంది, బాలకోట ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే గారు ఎక్కడ కూర్చుంటారు? ప్రజలు కలవాలంటే రూరల్ ఎమ్మెల్యే ఎక్కడ కలవాలి? ఆయనకు లేదు. ఎవడన్నా హాస్పిటల్లో తిరుపతి లెటరో లేకపోతే ఇంకేదైనా సీఎం రిలీఫ్ ఫండ్కు లెటర్ కొట్టియాలంటే బోధన ఎమ్మెల్యే గారు లెటర్ ప్యాడ్ ఉందా? ఇదే అడుగుతున్నాం మేము. మీరు ఎమ్మెల్యేలు అయి 18 ఏళ్ళలో మీ సొంత లెటర్ ప్యాడ్ లేదు, మీ సొంత ఆఫీస్ లేదు. మీరు జాతీయ పసుపోర్ట్ కార్యాలయం గురించి మీరు మాట్లాడడం ఏందో నాకు అర్థమవుతలేదు. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు స్పష్టంగా కూడా, వీళ్ళ డొల్లాతనం అనేది అర్థం చేసుకుంటారు. 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో రాజ్యమేలిన ప్రశాంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆడుంటే బాబాడుంటాడు. నేను ఒకరోజు చూశాను, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు వారు మా మదర్ చనిపోయిన సందర్భంలో దినాల సమయంలో కేసీఆర్ గారు వచ్చారు. హెలికాప్టర్ దుమ్ముతుంటే నా పక్కన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, హెలికాప్టర్ దుమ్ముపోదు. కానీ ఈ ప్రశాంత్ రెడ్డి గారు హెలికాప్టర్ సీట్ తుంటున్నాడు. ప్రశాంత్ అయ్యేది ఐఏఎస్ ఆఫీసర్ అన్న మాట విన్న తర్వాత, ఎందుకంటే సురేందర్ రెడ్డి గారు నాతో పనిచేశారు వాళ్ళ నాన్న. ప్రశాంత్ రెడ్డి కన్నా సీనియర్ రాజకీయ నాయకులు మేము ఇక్కడ, కానీ వాళ్ళ డాడీ నాతో పనిచేశాడు. ఆ సందర్భం చూసిన తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాటలు చూసినాక బాధ అనిపించింది. ఎస్, నువ్వు అభిమానించే నాయకుడు, నువ్వేమైనా చేసుకోవచ్చు, నేను దాన్ని తప్పుపడతలేదు. కానీ ఈ జిల్లాకు పసుపు రైతులకు నువ్వేం చేసావు ప్రశాంత్ రెడ్డి అని అడుగుతున్నాను. దాకా ఆఫీస్ యాడ్ ఉందని అడిగిన వాళ్ళు వాళ్ళే, ఎక్కడ పసుపు పొడి అడిగిన వాళ్ళు వాళ్ళే. ఇలా పసుపు పొడి తెచ్చి ఆఫీస్ ప్రారంభించి కేంద్రం అంతా వచ్చి ప్రారంభిస్తే మీకు వైద్యం ఉండలేదు. అమిత్ షా గారు రావడం వల్ల ఒక కమర్షియల్ క్రాఫ్ట్ సంబంధించిన ఒక ఆఫీస్ ఇక్కడికి వస్తుంది. అలాగే ఆర్గానిక్స్ అగ్రికల్చర్ ఏదైతే ఉత్పత్తులు అయితే దానికి సంబంధించిన జాతీయ ఆఫీస్ ఇక్కడికి వస్తుంది. అది ప్రపంచ దేశాలన్నిటితో సంబంధాలు ఉంటాయి, మనకు బాగు జరుగుతుంది. అమిత్ షా రావడం వల్ల ఈ ప్రాంతంలో ఉండే మంచి చెడ్డ సమస్యలు, అదే రూరల్ ఎమ్మెల్యే ఒక లెటర్ ఇవ్వడం జరిగింది అమిత్ షా గారికి. ఆర్మూర్ ఎమ్మెల్యే గారు ఇచ్చారు, చాలా మంది ధర్మపూర్ అరవింద్ గారు ఇచ్చారు. ఈ జిల్లా యంత్రాంగం వారికి ఈ జిల్లా సమస్యలు చెప్పారు. ఇది మంచి జరుగుతుంది, పెద్దోడు వస్తాయి. మనం ఎవరినైనా పిలుచుకుంటే మంచి కోసం పిలుచుకుంటాం. కానీ దురదృష్టం, చెల్లికి మళ్ళీ పెళ్ళి అంటారు.
దానికి అర్థం ఏముంది? అది సినిమాలో కామెడీ కోసం పెట్టుకున్న సన్నివేశాలు తీసుకొచ్చి ఇంత మంచి పసుపు కూడదానికి ప్రశాంత్ రెడ్డికి ఎట్లా మాట్లాడబుద్దయింది? ఆ బాలుకొండ పసుపుకొండ రైతులు ఆయన ఏ రకంగా శ్రమిస్తారు అని చెప్పి నేను అడుగుతాను. నిన్న మా ఎంపీ గారు, మొన్న మా ఎంపీ గారు చెప్పారు, అలాగే మా ఎమ్మెల్యేలు ఇద్దరు వెళ్ళారు. నాకు కొంచెం వైరల్ ఫీవర్ ఉండడం వల్ల మా రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు గారు ఎన్నికల సందర్భంలో వారికి శుభాకాంక్షలు చెబుతూ, భారతీయ జనతా పార్టీ ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు ఇది పార్టీస్ సంఘటన పర్వం అనుకుంటారు. పార్టీని పటిష్టం చేశారు పన్నా ప్రముఖులు, బూత్ అధ్యక్షులు, బూత్ కమిటీలు, శక్తి కేంద్రాలు, మండల కమిటీలు, అలాగే జిల్లా కమిటీలు, మోర్చా కమిటీలను పటిష్టం చేసే సంఘటన పర్వం అని చెప్పి ఈ మధ్యలో 2 సంవత్సరాలు మేము మా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఈ రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాల్లో అదే నిర్ణయం జరిగింది. అన్నమయ్య లాంటి నాయకులు తీసి అక్కడ కూడా సంఘటన పర్వం, అలాగే పురంధేశ్వర లాగా తీసి మాధవ్ గారిని, ఇక్కడ కూడా కిషన్ రెడ్డి గారిని తీసి రామచంద్రరావు గారు. ఈ సంఘటన పర్వం అనేది పార్టీ ఐడియాలజీని, పార్టీ యొక్క ఇది ఉంది. మాస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, మాస్ లీడర్స్ వాళ్ళు రాజకీయ సమీకరణలు మార్చగలుగుతారు. ఆర్గనైజేషన్ పరంగా ఉన్న వాళ్ళు సంఘటనని మార్చగలుగుతారు, ఐడియాలజీని ముందుకు తీసుకుపోతారు. ఈ రెండు ఉన్న తేడాను ముందు సోషల్ మీడియాలో చాలామంది చాలా రకాలుగా పెట్టుకుంటున్నారు. ఆ కంటెంట్ అంతా కూడా చాతగాని కాంగ్రెస్ వాడు, చాతగాని టీఆర్ఎస్ వాడు క్రియేట్ చేస్తుంది. మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు అందరికన్నా ముందు బయటకు వచ్చి స్పష్టంగా కూడా మా పార్టీ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతి కార్యకర్త కట్టుబడి ఉంటాడని చెప్పారు. ఆ నిర్ణయానికి మేమందరం స్వాగతిస్తూ ఈ సంఘటన పరువులని గుర్తుంచుకోవాలి. చాలామంది కాంగ్రెస్, టీఆర్ఎస్ పెట్టిన కంటెంట్ను ఫార్వర్డ్ చేయడం, షేర్ చేయడం, డిస్కషన్ చేయడం ఉంది. ఈ సంఘటన పరువులో భాగంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో భారతీయ జనతా పార్టీ వార్డు మెంబర్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ దాకా, కౌన్సిలరు, కార్పొరేటరు, మేయరు, చైర్మన్ల దాకా అన్నింటిలో గెలిచేందుకు అందరం సమిష్టిగా కృషి చేస్తామని చెప్పి యావత్తు నాయకత్వం చెప్పింది. అందరినీ 4 దిక్కులు వెళ్ళాలి కాబట్టి సంఘటనని పర్యవేక్షించడానికి వారు నిర్ణయం తీసుకున్నారు మేము అందరం అనుకుంటున్నాం. కాబట్టి అరవింద్ గారు చెప్పినట్టు మేమందరం కూడా అట్టి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.